ఆంధ్రప్రదేశ్లో కుల విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇది జనసేన పార్టీ ఆరోపణ. ఆ పార్టీ మంత్రుల నుంచి నాయకుల వరకు అందరూ ఇదే స్వరం వినిపిస్తున్నారు. కాపులకి, ముఖ్యంగా జనసేన పార్టీకి ఎస్సీల్ని దూరం చేసే ప్రయత్నం జరుగుతోంది అంటూ ఆరోపిస్తున్నారు. ఇటీవల గోదావరి జిల్లాలో జరిగిన పలు ఘటనల్ని ఆధారంగా చేసుకుని ఈ వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. కైకలూరు సమీపంలోని దానగూడలో జరిగినటువంటి ఘటన, దానికి ముందు కోనసీమలో అప్పన్నపల్లి దగ్గర ఫ్లెక్సీ వివాదం, వీటితో పాటుగా ఇటీవల మచిలీపట్నం సమీపంలో జరిగినటువంటి వ్యవహారం, ఇవన్నీ వరుసగా ఎస్సీ బీసీల మీద కాపులు దాడి చేస్తుండడం, ఆ దాడి చేసినటువంటి వాళ్ళంతా జనసేన పార్టీతో ఎఫిలియేట్ అయి ఉండడం ఈ వివాదానికి కారణంగా మనం భావించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇప్పుడు జనసేన పార్టీ నుంచి కొంతమంది వ్యక్తుల మీద దాడి చేస్తున్నట్టు కనిపిస్తుంది. అందులో జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జడా శ్రవణ్ కుమార్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న విజయ్ కుమార్, వీళ్ళిద్దరితో పాటుగా ఇటీవల సస్పెండ్ అయ్యి వివిధ కేసుల్లో ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్, వీళ్ళ మీద ఇప్పుడు జనసేన పార్టీ కేడర్ బాణాలు ఎక్కుపెడుతోంది. దానికి కూడా కారణం లేకపోలేదు. జడా శ్రవణ్ కుమార్, విజయ్ కుమార్ లాంటి వాళ్ళు నేరుగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు. మీడియా ముఖంగా జడా శ్రవణ్ కుమార్ టార్గెట్ చేయడమే కాకుండా హైకోర్టులో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పలు కేసులు వేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బొమ్మలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలా పెడతారు అంటూ జడా శ్రవణ్ కుమార్ వాదించిన కేసు మీద జడ్జిమెంట్ వచ్చింది. మరొకవైపు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ కూడా పవన్ కళ్యాణ్ మీద పలు కేసులు వేస్తున్నారు. అసలు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎట్లా సినిమాలు తీస్తారు, ఆ సినిమాల ప్రమోషన్ కోసం అధికార దుర్వినియోగానికి ఎందుకు పాల్పడతారు అంటూ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ల ద్వారా ప్రశ్నిస్తున్నారు. దీంతో విజయ్ కుమార్, అదేవిధంగా జడా శ్రవణ్ కుమార్ ఇలాంటి వాళ్ళంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి చెవిలో జోరేగలా మారుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు చెప్పిన అనేక మాటల్ని ప్రస్తావిస్తున్నారు. సుగాలి ప్రీతి కేసు నుంచి 30,000 మంది అమ్మాయిల అపహరణ వ్యవహారం వరకు అన్నింటా పవన్ కళ్యాణ్ ఎందుకు చేతులెత్తేశారు అంటూ దాడి చేస్తున్నారు. ఇదే సమయంలో సునీల్ కుమార్ కూడా గతంలోనూ జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా మెలిగి ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారిగా నేరుగా మీడియా సమావేశాలు పెట్టకపోయినా ఆయన కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేకే అనేటువంటి ముద్రేసి జనసేన పార్టీ శ్రేణులంతా ఈ ముగ్గురికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఎస్సీలు తమకు దూరం అయ్యే రీతిలో కుల ఘర్షణలకు, కుల విద్వేషాలకు ఎవరో ఉచ్చు పన్నుతున్నారు అని జనసేన పార్టీ చేస్తున్న ఆరోపణలు విస్మయకరంగా కనిపిస్తున్నాయి. ఆ పార్టీ శ్రేణులంతా లక్ష్యపూరితంగా ఎస్సీ నేతల్ని టార్గెట్ చేసి అడ్వకేట్ జడా శ్రవణ్ కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్, ఇంకా ఐపీఎస్ అధికారిగానే ఉన్న సునీల్ కుమార్ ఇలాంటి వాళ్ళ మీద సోషల్ మీడియా సాక్షిగా తీవ్రమైనటువంటి దాడికి పాల్పడుతున్నటువంటి తరుణంలో ప్రత్యర్థి పక్షాలు ఏమీ చేయకూడదు అని ఆశిస్తున్నటువంటి తీరు విడ్డూరంగా కనిపిస్తోంది. ఒకవైపు జనసేన పార్టీ చెందినటువంటి శ్రేణులు మంగెనపూడి సమీపంలో నేరుగా ఒక ఆర్ఎంపీ మీద దాడికి పాల్పడడం, దానగూడులో చాలామంది ఎస్సీ కుర్రాళ్ళని చిత్తగా బాధడం, ఇక అప్పన్నపల్లిలో అయితే ఫ్లెక్సీ పెట్టి ఎస్సీల్ని ఉద్రేకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, ఇవన్నీ జనసేన పార్టీ శ్రేణులు చేస్తూ ఇంకెవరో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అనే మాట మాట్లాడుతున్నటువంటి వైనం విడ్డూరంగా కనిపిస్తోంది, విస్మయకరంగా కనిపిస్తోంది. ఏదో సామెత చెప్పినట్టుగా ఈ తీరు కనిపిస్తోంది. తాము చేయాల్సిందంతా చేసేసి ఎదుటి వాళ్ళని ఏదో చేస్తున్నారు అంటూ జనసేన పార్టీ వాపోతున్న వైనం చాలా చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. రాజకీయంగా ఇది ఒక కీలక పరిణామంగా కూడా చూడాల్సి ఉంటుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఎమ్మెల్యేలు గెలిపించుకోగలిగింది, 2 ఎస్టీ రిజర్వ్డ్ సీట్లను కైవసం చేసుకోగలిగింది. అలాంటి జనసేన పార్టీ ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలను దూరం చేసుకునేలా ఆ పార్టీ కేడర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఎస్సీ ఎస్టీల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రజాప్రతినిధుల్ని టార్గెట్ చేస్తున్నటువంటి వైనం, ఇవన్నీ ఆ పార్టీకి ఎంత మేరకు ప్రయోజనం చేకూరుస్తాయి, ఏ రీతిన ఆ పార్టీని ముందుకు తీసుకెళ్తాయి అన్నది కూడా ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైనటువంటి విషయంగా భావించాల్సి ఉంటుంది.